స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. गायत्री, अन्नपूर्ण, ललिता, काली, लक्ष्मी, सरस्वती, राजराजेश्वरी ఇలా అనేక రకాలైనటువంటి రూపాలతో అమ్మవారి యొక్క ఆరాధన చేస్తాం మనం. ఒక పార్వతీదేవికి సంబంధించింది శ్రీచక్రం అనుకుంటే మరి వచ్చినటువంటి మిగతా రెండు రూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? సాక్షాత్తు మహాశక్తి స్వరూపం కాళీ స్వరూపంలోంచి పుట్టినటువంటిదే పార్వతీ స్వరూపము, మహాలక్ష్మి స్వరూపము, అలాగే సరస్వతి స్వరూపం కూడా. ముగ్గురమ్మల మూల కుటుంబ అని చెప్తారు దుర్గ గురించి చెప్పేటప్పుడు. ముగ్గురమ్మల మూల కుటుంబ. మన దుర్గాదేవి కూడా శ్రీచక్రాక్షరం చేస్తున్నాంగా. అలాగే లక్ష్మీ స్వరూపమైన, దుర్గా స్వరూపమైన, లలితా స్వరూపమైన, సరస్వతి స్వరూపమైన, బాలా స్వరూపమైన, కాళీ స్వరూపమైన ఉన్నది స్వరూపం ఒకటే. చూడలేకపోతున్నావంటే నీకు సరిపోవట్లేదు అని అర్థం. నువ్వు దాన్ని పట్టుకోలేకపోతున్నావు అంటే కేవలం అది అజ్ఞానం. ఇంకా అజ్ఞానంలోనే మనం కొట్టుమిట్లాడుతున్నాం. మనం పట్టుకోలేకపోతున్నాం అమ్మవారిని. అంటే అమ్మవారి ఉన్నది ఒకటే. పిలిచే స్వరూపాలు చూసేటటువంటి రూపంలో మాత్రమే వేరు. ఉన్నటువంటి శక్తి ఒకటే. ఆ శక్తి స్వరూపంగానే ఈ శ్రీచక్రారాధన ధర్మశాస్త్రంలో పెట్టబడింది. అది తప్ప సరస్వతీదేవి వేరు కదండి, లక్ష్మీదేవి వేరు, పార్వతీదేవి వేరు. ఈ వేరు అనే పదం భగవత్ స్వరూపంలో ఎక్కడా కనపడదు. కేవలం మానవుల్లో మాత్రమే అది వేరు ఇది వేరు ఉంటుంది. దేవతా స్వరూపంలో అంతా ఒకటే, బ్రహ్మ స్వరూపం ఉన్నది ఒకటే. నువ్వు చూడలేకపోతున్నావంటే నీ కన్ను చూడలేకపోతుంది, అజ్ఞానంతో కన్ను చూడలేకపోతుంది అర్థం. ఉన్నటువంటి స్వరూపం ఒకటే, ఉన్నటువంటి శక్తి కూడా ఒకటే. అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రీచక్రార్చన ఈరోజు చక్కనైనటువంటి చాలా అరుదుగా ఉపాసన చేసేటటువంటి వారు దొరకడం కూడా చాలా కష్టపడి
మొత్తం నేను చేయలేను. చాలా మంది శ్రీచక్రార్చన చేసే అధికారం చాలా మంది ఉండదు. శ్రీచక్రార్చన చేయాలంటే గురుముఖత గురు పరంపరగా కొన్ని సంవత్సరాల పాటు చాలా కఠినమైనటువంటి దీక్షా నియమాలు పాటిస్తూ సంబంధమైనటువంటి దేవతామూర్తుల యొక్క మూలమంత్ర జపానుష్ఠానాలు చేసుకుంటూ సంబంధమైనటువంటి ముద్రలు ఆవాహనలు అర్చనలు నేర్చుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు శ్రమ పడితే తప్ప శ్రీచక్రార్చన చేసేటటువంటి అధికారం ఆ యొక్క గురుస్వరూపానికి దక్కదు. మనకి చక్కగా ఈరోజు మన దేవాలయంలో శ్రీచక్రార్చన నవాభరణార్చన చేయడానికి మహా జ్ఞాని అయినటువంటి అమ్మవారి యొక్క స్వరూపం ఆయన చూస్తేనే గాయత్రీదేవి చూసినప్పుడు అంత కళకళలాడుతూ మొహం సాక్షాత్తు గాయ స్వరూపమైనటువంటి గాయత్రి స్వరూపమైనటువంటి చక్కని బ్రహ్మగారు వచ్చారంటే శ్రీచక్రార్చన చేయించడానికి ఇంతలా నిర్వర్తిస్తున్నామంటే ఏదో ఒకరిలో ఇద్దరు అనుకుంటే ఈ కార్యక్రమం నడవదండి. మేము కార్యక్రమం చేసే ముందుగా దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయ పాలక వర్గం వారికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, వారికి చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారు మరీ ముఖ్యంగా మా వెనకుండి మేమున్నాం శర్మగారు మీకు ఏం భయం లేదు, మీ కార్యక్రమం చేయించండి మాకు భూతాన్ని ఇచ్చి ఇంతటి కార్యక్రమం మీ అందరి చేత చేయించడానికి కారకులు ముఖ్య కారకులు వాళ్ళతో దంపతులు పుణ్య దంపతులు అందరూ కూడా. అలాగే వారితో పాటు మీ అందరూ కూడా మా మాట విని మా మీద నమ్మకం ఉంచి అమ్మవారి మీద భక్తి కలిగి కూర్చుని కార్యక్రమం చేసుకున్నారంటే ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకోలేం. చాలా మంది ఉన్నారు, సాయంత్రం హోమాలు చాలా మంది వస్తారు, కానీ అర్చన చేసుకునేవాడు కొంతమంది మాత్రమే ఉంటారు. ఎందుకంటే అర్చన చేసేటటువంటి అధికారం కూడా అమ్మవారు మనకి ఇవ్వాలి. అమ్మవారు అమ్మ వద్దంటే నీకు వద్దారు అమ్మ అమనవదు. అమ్మ అవకాశం ఇచ్చిన వాడు అంటే వచ్చారు ఇవాళ చేసుకోవాల్సిన అమ్మవారి మీద భక్తి శ్రద్ధలతో మనస్సును లగ్నం చేసి నేను చెప్పేటటువంటి మాటలు వింటూ భక్తి శ్రద్ధలతో సాక్షాత్తు పరస్పరమైనటువంటి ఆ జగదంబ ఆ శ్రీచక్రం యొక్క నవావరణ ప్రాకారంలో కూర్చుని మనం చేసేటటువంటి పూజా అర్చనాలను తిలకించి తత్సంబంధమైనటువంటి పూజా ఫలితాన్ని మనందరికీ కూడా విశేషంగా అమ్మవారు ప్రసాదిస్తుంది. Yeah.
विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थम अधिदेवता प्रत्यधिदेवता सहित आदित्यादि नवग्रह दोष परिहार सिद्ध्यर्थम मम शरीरे अस्थिगत चर्मगत रोमगत सकल व्याधीन निवारण सिद्ध्यर्थम मम जन्मतिः कौमार वार्धक वयो विशेषेषु सर्पहत्यादि पितृशाप पूर्वक पंचमः उपपादक दोष निवारण सिद्ध्यर्थम शुभकार्य दिग्विजय साफल्यता सिद्ध्यर्थम గంధం కలుపుకొని ఆచమనం చేసినటువంటి గ్లాసు పనికి రాదు, వేరే గ్లాసు ఇచ్చాను మీకు. కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ గంధానికి పుష్పానికి గంధం అది ఆ పుష్పం ఆ గ్లాసులో వేసేయండి. కొట్లు పెట్టిన గ్లాసులో ఒక పుష్పం తీసుకుని ఎర్రటి పువ్వు ఉంది చూడండి, గులాబీ పువ్వు, ఆ పువ్వు తీసుకుని పసుపు గౌరీదేవి గణపతి దగ్గర పెట్టేసి గణపతికి దండం పెట్టుకోండి. అంబికా హృదయాంబోధవికా దోదయకారణే ఏరం బాధగజాత్యాగ సంబోధనమోదరే దమనోదయ నడయా స్వస్తి ప్రాణాపదమాప ప్రాణాయ విధానానమోపయతే వామన్ నరవజగన్న రాజావద్దోజాతధారకం ఆవం సంప్రీతిదారే నబిందే మనసంనిధం గురు ఆగనాశవలే నమః. అమృత విఘ్నేశ్వర ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవ మహోత్సవ మహంతో అనంతో అమృత విఘ్నేశ్వర ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవ మహోత్సవంతో అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇలా కూడా చేయొచ్చు. అశ్వశ్రీ విఘ్నేశ్వర పూజా మహామంగళస్య ఉత్సవదర్శే జగతి చంద శ్రీ మహా
ఈ 84 లక్షల జీవరాశులకి కర్త కర్మ క్రియగా గణపతి ధర్మశాస్త్రం చెబుతోంది. మనకి ప్రథమ పౌరుడు ఎవరు? మన మనుష్య యొక్క ప్రథమ పౌరుడు ఎవరండి? మన మనుష్య లోకంలో ప్రథమ పౌరుడు ఎవరు? ఎవరండి? రాష్ట్రపతి ప్రథమ పౌరుడు. మన అంతకపోనా ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. మన దేవతల్లో గణపతి. మనకి రాష్ట్రపతి ఎలాగో దేవతలకు రాష్ట్రపతి గణపతి. గణపతి కాదు ఏదైనా చేసేటటువంటి అది ఏం లేదు. సాకోలం పింకోలం కొంత పరిస్థితి పూజ పూర్తవరు, ఆ పరిణము రాదు, ఆ కార్యం పూర్తవరు, విఘ్నాలు అప్పటిదాకా మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనకి అక్షతలు వెళ్ళిపోతారు. నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు, ఇలాంటి విఘ్నాలన్నీ పెడుతూ ఉంటాడు. గణములకు అధిపతి గణపతి. దేవదానవులకే తప్పించుకోలేకపోయారు గణపతి ఆగ్రహించారు. ఎవరైతే గణపతి ఆరాధన విశేషంగా చేస్తారో వారికి చేసేటటువంటి కార్యం యొక్క సంపూర్ణ ఫలితం ఆ గణపతి మనకి ప్రసాదిస్తాడు. కాబట్టి మనందరూ కూడా నేను ప్రాణం చెప్పుకుంటూ పోతే సాయంత్రం 6 చక్రాలు సింపుల్గా చెప్తున్నాను. చేసేటటువంటి శ్రీచక్రాక్ష యొక్క సంపూర్ణ ఫలితాన్ని ఎటువంటి విఘ్నాలు లేకుండా మనకి ప్రసాదించమని కోరుకుంటూ గణపతి ఆరాధన పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు ఆ గణపతికి పూజ చేస్తున్నటువంటి అక్షతలు తీసుకుని కళ్ళ కట్టుకుని నెత్తి మీద వేసుకోండి. గణపతికి పూజ చేసినటువంటిది దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒక పువ్వు తీసుకుని ఆడవారు తలలో పెట్టుకోండి.
शिताममुच्यताय चत्राः एवात्वमस्मत्प्रपञ्चाख्यगुमः प्रातार्यज्ञे प्रतरान्नायुः अष्टवसूनाहयामि ॐ नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः शङ्काय च वजुमदये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो अर्ध्वे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेजेभ्यो नमः साराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च नमः महालक्ष्मी महासरस्वती नमो नमः जीवः
శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ నమో నమః సర్వేంద్రియాణి వాంగ్మనశ్చక్షుశ్రోత్రిక్వాఘ్రాణేత బుద్ధ్యాయే సుఖం చిరంతి సుఖంతో స్వాహా ఓం అసురే దేవృణస్మాజ శౌకుల ప్రాణమిహనో ధైర్యభోగం బ్రహ్మశే మృదూయముచ్చరం దమనవదే మయాయ స్వస్తి వై ప్రాణమనమావ ప్రాణాదేవయథా స్థానమవహ్వయతే సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్వం భావే నగంబేస్మిన్ కుంభేస్మిన్ సన్నిధిం గురు సంఘం దండవతే కరేత్రయాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్గిరిమాస్యపాదజగాం సేవే మహాకాళికాం యావస్సోత్సవే హరౌ కమలయో హంతుం మధుంగైదభం అక్షస్రపరంగలేదుగులయం అస్మన్ ధనఃపుంజికాం సంఘం వ్యక్తివరించయమజరం ఖండాం సురాభాజనం శూలం పాజల్లరసనే జలపతి హస్తై ప్రసన్నాననాం సేవే శ్రీరవర్తిని విహమః లక్ష్మీం సరోజరత్రియాం ఖండాశూలహరాని రంగవదరే చక్రం ధనుస్సాయకం హస్తాద్దీర్ఘధరేంకరాంతవిరదచ్ఛేదాం చతుర్యప్రభాం శుంభారిత్యార్తినీం కల్లోలసితామితాత్రయ హరే మధ్యే విరాజన్మనే దీపే భగవాడిగా పరివృతే కాదంబవాడివిత్వరే రత్నస్తంభ సహస్రనిర్మిత సభా మధ్యే విరాజన్మనే దీపే భగవాడిగా పరివృతే కాదంబవాడివిత్వరే దుర్గే కాత్యాయనీ దేవి శాంభవి శంకరప్రియే మయా భక్త్యాగురాంబూరాన్ గృహాణత్వం సురేశ్వరీ చారుద్రాన్ భావజే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ నమో నమః ఆవాహనం సమర్పయామి పుష్పాలు రెక్కలు చేయకండి పుష్పాలు నాడీ సంబరం పెట్టండి మనందరూ పుష్పరాశులు తీసుకొని నమస్కారం చేస్తూ ఉండండి ఓం అశ్వపూర్వాంగసమధ్యాహస్త్రినాథప్రలోభనీ శ్రీవందేవీమవత్పయే శ్రీర్మాదేవీ దురదాం లక్ష్మీ జ్ఞానదధాత్మవదే నాభూయపాత్రాభ్యగం లక్షాలంకుతపాదమంగళం హంస్యాయ భక్త్యా పునః లక్ష్మీరంజితహేమధామకలశే నాభూయగీతాంబునా ఆజమ్యాధనం భగవపినమహం గృహాదరేషాంభవే మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ నమో నమః జగద్భగవతిని సమర్పితం భవతే చ త్రిపురామార్ణి చక్రే స్వర్యాదిత్యం భవతే అష్టమో సర్వసిద్ధిప్రదాయక చక్రం భవతే సా కామేశ్వర్యాదిత్యం భవతే చక్రే స్వర్యాదిత్యం భవతే సా ఇచ్ఛాసిద్ధిపీఠముద్రాభ్యాం చక్రం భవతే సా నవమమ సర్వానందమయ చక్రం భవతే సా త్రిపురాభాక్తారికాదిత్యం భవతే శ్రీ మహాత్రిపురసుందరీ రాజరాజేశ్వర్యాదిత్యం భవతే సర్వచక్రాత్మకం భవతే సర్వయోగిన్యాత్మకం భవతే శ్రీ త్రిపురసుందరే దేవతాచక్రేశ్వర్యాదిత్యం భవతే సర్వనామసిద్ధి సర్వత్రిఖండముద్రాభ్యాం చక్రం భవతే సర్వఛందాదే చక్రవర్ణాదే తదేవత్రే చక్రం దశా నామ్నాభ్యామత్రిమండలో సూర్యచంద్రమసో భాస్వరో తత్రోంగారపీఠం లోకయత్వా తత్రాక్షబిందురూపణేయం పరమశుక్లం పరమశుభాంగతాం శ్రీ మహాత్రిపురసుందరే మాలాయా క్షీరేణస్నాపయేత్ దేవేం చందనేన విలేపయేత్ బిల్వభద్రాక్షరే దుర్గే అవతరణం గదా వాంగ్మయాగమలా పూర్వే మంత్ర ప్రకీర్తితా సర్వాహ్యౌనో దేవాన్ మంత్రాన్ వక్ష్యామి తత్వః అహోవాచ భగవాన్ నిత్యేతేన మంత్రే భగవతే విదేత్ తదో దేవేశ్వ
सर्वात्मानं दर्शयते एवं मुहूर्तत्रयं मुहूर्तमात्रं भावनापरो देवं मुक्तो भवते तत्देवतात्ते संसिद्धिरे ये अन्य देवतामूर्తులు ఆవాహన చేసే దేవతామూర్తులన్నీ కూడా మీకు చెబుతూ మీ దగ్గర ఉన్నటువంటి శ్రీచక్రానికి మార్గం ఓం చుక్తిబాధామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాదయామ్యహం అభోధిమదబుద్ధించ సర్వాణ్యన్నదమే గ్రహాన్ తాంగులే విరక్షణ ఫలామానందమందస్మిలాం వేద్యాదే జగదాదంతవిభవాం ఆరాధయామ్యంబికా శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యై నమో నమః మంగళో మణికొండలో మగుణాభ్యర్థయంతు చూడామణిం నాథాౌక్తికమంగుళీయగణే కాంచీవ విస్మీకురు తమసేమహే పశోనాగం రూపమన్వస్యమయ శ్రీ శ్రయతాన్యశః సర్వాంగే ధనసార కుంకుమగణ శ్రీగంధవంగాంకితం జారీజం భగవానదేవకులకైర్మందారవృందాదిభిः केतक्याः करवीणकैर्बहुविधैः पुष्पस्वलोमालिकाः ओंकार्यै नमः बाहों पूजयामि ओमाध्यायै नमः हस्तान् पूजयामि ओं वरदायै नमः मुखं पूजयामि देवतायै नमः ओम देवात्रे नमः ओम श्रेषानाय नमः ओम वेदगर्भाय नमः ओम विकाय नमः ओम रत्ने नमः ओम संध्याय नमः ओम नारदे भट्टे नमः ओम देव्यै नमः ओम हृदयग्र ओम सेव्य दुर्गाय नमः ओम कुबेराक्षी नमः ओम कलवीर निवासिन्ये नमः ओम शास्त्रे नमः ओम वीणा पुस्तकधारिणे नमः ओम सर्वज्ञनित्ये नमः ओम श्रीशक्त्यै नमः ओम ब्रह्मा विष्णु शिवात्मिकाय नमः ओम वीणापिङ्गलाय मध्यमृणानि ओम दक्षिणाय नमः ओम सर्वमोहिन्ये नमः ओम अष्टाङ्गयोगिन्ये नमः ओम देव्यै नमः ओम निर्बीजध्यानगोचराय नमः ओम सर्वतीर्थस्थिराय नमः ओम शुद्धाय नमः ओम सर्वपर्वतवासिन्ये नमः ओम वेदशास्त्रप्रभाय नमः ओम देव्यै नमः ओम शरण्गादि पराक्रमाय नमः ओम शिवाय नमः ओम धात्यै नमः ओम शुभानन्दाय
सर्वभूताय नमः ओम यज्ञकर्मस्वरूपिण्यै नमः ओम विश्वम्भराय नमः ओम धराधाराय नमः ओम निराधाराय नमः ओम अधजस्वराय नमः ओम राकाय नमः ओम गुप्ते नमः ओम निवेशिकाय नमः ओम ऊर्जे नमः ओम गात्याय नमः ओम गौजिक्ये नमः ओम वैदिक्ये नमः ओम देव्ये नमः ओम गाविन्ये नमः ओम गाववतिराय नमः ओम निर्वाणमार्गदाय नमः ओम देव्ये नमः ओम हंसये नमः ओम कालिकाय नमः ओम काशिकाय नमः ओम क्षमाय नमः ओम समर्याय नमः ओम गुणिन्ये नमः ओम भिन्नाय नमः ओम निर्गुणाय नमः ओम अन्तररञ्जिन्ये नमः ओम जितप्राणस्वरूपाय नमः ओम कान्ताय नमः ओम काम्यवरप्राय नमः ओम मन्त्रब्राह्मण विद्यार्थाय नमः ओम नादरूपाय नमः ओम महाभोजाय नमः ओम खड्गजन्मधराय नमः ओम वशनाय नमः ओम शिल्पवैदित्य विद्योताय नमः ओम सर्वतो भद्रवासिन्ये नमः ओम अजित्यलक्षणाकाराय नमः ओम सूत्रभाष्य निबन्धनाय नमः ओम सर्ववेदार्थ सम्पत्तये नमः ओम सदानन्दाय नमः ओम सारविद्याय नमः ओम सदाशिवाय नमः ओम सर्वज्ञाय नमः ओम सर्वज्ञे नमः ओम केजरी रूपकाय नमः ओम उच्छिद्राय नमः ओम मणिमादिगुणोपेदाय नमः ओम रागात्माय नमः ओम सर्वमन्त्रेष्ठाय नमः ओम अक्षरकामनाय नमः ओम महामायाय नमः ओम मरीजये नमः ओम मदवर्तिन्ये नमः ओम वीराय नमः ओम स्वाहाय नमः ओम स्वधाय नमः ओम शुद्धाय नमः ओम सप्तावर्ण देवताय नमः ओम वैराजोत्तम साम्राज्याय नमः ओम कुमारकुशलोदयाय नमः ओम बगलाय नमः ओम भ्रमराम्बाय नमः ओम शिवदूत्ये नमः ओम शिवात्मिकाय नमः ओम वेदविद्यादि संस्थानाय नमः ओम काश्मीरपुरवासिन्ये नमः ओम शिरोदेव्ये नमः ओम शिखादेव्ये नमः ओम कपिलदेव्ये नमः ओम एकदेव्ये नमः ओम सदेव्ये नमः ओम कामेश्वर्ये नमः ओम भगवान्ये नमः ओम नित्यज्ञानाय नमः ओम भेदाय नमः ओम मध्यवासिन्ये नमः ओम महारुद्रेश्वर्ये नमः ओम शिवदूत्ये नमः ओम परिदे नमः ओम गोसुन्दर्ये नमः ओम मुक्तकेशेश्वरमये नमः ओम दीपकलानाथमये नमः ओम विष्णुदेवमये नमः ओम प्रभाकरदेवमये नमः ओम श्रीरामानन्दमये नमः ओम मणिवासिद्धे नमः ओम लक्ष्मासिद्धे नमः ओम महिमासिद्धे नमः ओम धर्मसिद्धे नमः ओम ईशानसिद्धे नमः ओम वसुदेवदेवते नमः ओम कृष्णदेवते नमः ओम कृष्णदेवते नमः ओम श्रीमद्देवते नमः ओम माधवदेवते नमः पूजां समर्पयामि ईटत्तिरागसाम्राज्यदायिन्ये श्री पद्मावती सुब्रह्मण्ये नमः रोमागणभयामि वन्दयामि ओम नीरसुख अम्मवारि पिचिकरवदयन्ति లోకదేవాంతరముకే పునఃశుద్ధ ఆచమనయం సమర్పయామి. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి పళ్ళు అరటిపళ్ళు ఉన్నాయి, వాటి మీద ఏ పళ్ళు ఉంటే ఆ పళ్ళు మీద నీళ్లు చల్లండి. ఓం హరాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ధారాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, జ్ఞానక బ్రహ్మణాయ స్వాహ. ముఖాజోన్నతమాయ లోకాంబూరం ప్రతిపదితాం సాంకసపరివార శ్రీ మహారాణి మహాలక్ష్మీ మహాసరస్వతి శ్రీరక్తస్వరూపిణి శ్రీ పద్మావతీ దేవి నమః. శ్రీచక్రసామ్రాజ్యదాయిన్యే నమః. భగవానార్థం తాంబూలం సమర్పయామి. అంగేన నాగాత వసుంధరా స్వాగతమోదరం శ్రీఘమాయ అష్టలక్ష్మీ దేవి నమః. అప్పుడు నమస్కారం చేసుకుని హాజరండి. కనకదుకోండి. ओम मानो हिमंति जातवे योगामश्वं पुरुषं जगद अभिप्रदग्न आगहि श्रियाम परिपातो पंकजवासिनी देवस्वपूजित अंगुणार्चिनी शांतियुते अयिकलिकल्मषनाशिनी कामिनी वैदिकरूपिणी वेदमये क्षीरसमुद्भवमङ्गलरूपिणी मन्त्रनिवासिनी वन्दनुते मंगलदायिनी अम्बुजवासिनी देवगणाश्रितपादयुते जयवरवर्णिनि वैष्णवी भागवि मन्त्रस्वरूपिणि मन्त्र
रथगजतुरग पदाति समावृत परिजन मंडित भगवादिनी मोहिनी चक्रिणी काल विमर्थे विज्ञानमये गुणगणवारदि लोकहितेशे सरसस्वर भूषितकलनुते सकल सुरासुर देव मुनीश्वर मानसमन्दित पादयुते जय कमलासनि सद्गतिदायनि ज्ञान विकासिनि ज्ञानमये कनकधरास्तुति वैभवमण्डित शृङ्गारेशिकमान्यपदे प्रणतु सत्प्रणत सुरेश्वरि भारति भागवि शोकविनाशे रत्नमये मणिमय भूषित कर्ण विभूषिणि शान्ति समाभूत हस्य मुखे नवनिधिरायिणि परिमलहारिणि कामितवरप्रदास्ययुते धिमि धिमि धिं धिमि धिं धिमि धिं धिमि धिमिनादस्तु भूतमये घम घुम 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 शङ्खनिनादस्तु वर्षनुते वेद पुराणेतिहास सुभूषित वैदिकमाग प्रदर्शयुते सुमनसवन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये अष्टलक्ष्मी देवी नमस्तुते
శ్రీ చక్రరాజ సింహ
రాజరాజేశ్వరి జ్ఞానవిద్యేశ్వరి రాజరాజేశ్వరి పలుకిత కోడిలో ఆడుతూ పాడుతూ ఉన్నత జనులతోడ ఉత్తమ జన్మనిచ్చి ఉన్నత జనులతోడ ఉత్తమ జన్మనిచ్చి ఉన్నటి పాపములను తొలగించినావే నిర్మలమైన మదిని నిరతము నీయవే నిర్మలమైన మదిని నిరతము నీయవే నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాంబికే. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.